सदर बल्दिया जमीकुंटा टी राजेश्वर राव ने कहा कि मुकामी बल्दिया की जानिब से शहर में गुर्बत के खाते में बेरोजगार नौजवानों को रोजगार की फराहमी के लिए जरूरी इकदाम किए जा रहे हैं। मुकामी मुस्तहक बेरोजगार नौजवान हुकूमत की स्कीमात से इस्तेफादा करते हुए रोजगार हासिल कर सकते हैं। वो इंसदाद गुर्बत के प्रोग्राम मेम्पा के तहत कायम किए गए नौज्योति स्टेट बैंक का रस्मी इफ्तिताम जाम देकर तकरीब को मुखातिब कर रहे थे। उन्होंने कहा कि गुर्बत का खात्मा हुकूमत की तरजीहात में शामिल है। इस मौके पर कमिश्नर बल्दिया मोहम्मद अयाज के अलावा दीगर ओहदेदार मौजूद थे। महिला संघाలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే నిలబడాలని మంచి ఆలోచనతో ఈరోజు ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది। ఈ ప్రోగ్రాం ఇప్పుడు మనం ప్లాస్టిక్ను తగ్గియాలంటే మన అందరి చేతిలో ఉన్నది, మెయిన్గా మహిళల చేతిలో ఉన్నది। ఇప్పటి నుంచే మనం స్టీల్కు అలవాటు పడి ఎన్నికటి రోజులే మళ్ళీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు మళ్ళీ మన ఆరోగ్యం బాగుండాలంటే ఫస్ట్ ప్లాస్టిక్ తీసేయాలి। మన మున్సిపల్ కమిషనర్ సిబ్బంది వీళ్ళు ఎవరు ఎంత వేసినా కూడా ఒక ఇంటికి ఒక రోజు 4 లేదా 5 కవర్లు వస్తాయి। ఒకరైనా కూరగాయలు పోతాడు, పిల్లవాడు బుక్స్కి పోతాడు, సాయంత్రం మన ఇంటికి సామాన్స్ ఇంటికి వేరే వాళ్ళు తీసుకొస్తాడు। దీనివల్ల రోజుకు 3-4 కవర్లు వచ్చిన తర్వాత మున్సిపల్ సిబ్బంది ఎన్ని ట్రాక్టర్ల కొద్ది ఏదైనా తీసుకెళ్ళినా కూడా మనం నిర్మూలన చేసే పరిస్థితులు లేవు। కాబట్టి మా మహిళా సంఘాల వీళ్ళు ఒక సూచన ఏంటంటే చిన్న చిన్న ఫంక్షన్స్ ఫస్ట్ ఎవరో రావాలని అవసరం లేదు। మీ దాంట్లో మీ మహిళా సంఘాలు చాలామంది ఉన్నాయి, మీ దాంట్లో బర్త్డే కావచ్చు, చిన్న చిన్న ఫంక్షన్స్ కావచ్చు, ఫస్ట్ మీ దాంట్లో స్టార్ట్ చేయండి। ఎవరైనా ఆధారపడకుండా లేస్తే ఇంకా కూడా బ్యాంక్ ద్వారా ఇంకా లోన్ తీసుకొని ఎక్కువ కూడా ముందుకు తీసుకుపోయే అవకాశం ఉంటుంది। కాబట్టి వీళ్ళకు కూడా మన లోకల్ వాళ్ళు కూడా సహకరించాలని కోరుకుంటా ఉన్నాం। మన మహిళా సంఘాలు ఇంకా కూడా ముందుకు తీసుకోవాలి, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, మనం కూడా ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళు కూడా ఆర్థికంగా ఎదగాలనే ఆలోచనతో ఈరోజు ప్రోగ్రాం చేయడం జరిగింది। ఇందులో పాల్గొన్న కమిషనర్కి, మేడం గారికి అందరూ కూడా ప్రత్యేక అభినందనలు।